నమస్తే మేడం. నమస్కారం అండి. రండి. ఇక మనం వెళ్దామా? గ్యాస్ స్టవ్ మీద రైస్ పెట్టొచ్చావా ఏంటి? అంత తొందరపడుతున్నావు? అసలు నేను తీసుకొచ్చింది క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వడానికి. ఇక్కడ క్యాటరింగ్ ఆర్డర్ ఎక్కడ తీసుకుంటారు? మేడం, మీరు ఆ పై ఫ్లోర్కి వెళ్ళండి. అక్కడ క్యాటరింగ్ సెక్షన్లో మా వాళ్ళు ఉన్నారు. మిగతా విషయాలు నేను ఇక్కడ చూసుకుంటాను. సరే, వస్తాం. రండి. కార్లో ఫోన్ మర్చిపోయాను, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు చూస్తుండు. సరే. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి మేడం, ఏం కావాలి? మేము కళ్యాణ మండపం బుక్ చేసాం. క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాం. మేడం, ఆల్రెడీ ఆర్డర్ తీసుకుంటున్నాను. ప్లీజ్ 10 minutes వెయిట్ చేస్తారా? అలాగే. ఏమండి, మొన్న మీరు గుళ్ళో బొట్టు పెట్టి దీర్ఘ సుమంగళి భవాని దీవించారు కదండి? అవునండి. బాగున్నారా అండి? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీ వాళ్ళదెవరిదైనా పెళ్ళా? లేదండి, మా నైబర్ వాళ్ళ పెళ్ళి. జస్ట్ తోడుగా వచ్చానంతే. మేడం, మీరు చెప్పిన ఐటమ్స్ ఫైనలైజ్ చేసిమంటారా? ఉండండి, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిన ఆయన ఇంతవరకు రాలేదు. కొంచెం ఏమీ అనుకోకుండా ఆయన్ని తీసుకురాగలరా? షూర్ మేడం. ఇక్కడికే వస్తానన్నాడు, ఎక్కడ కనిపించడేంటి? అసలు ఇక్కడికి వచ్చాడా? లేట్ అయినందుకు ఏమనుకోక హారిక. పోనీ నీకేమైనా పనుంటే చెప్పు, వెళ్ళి ఆ పని చూసుకుని వద్దాం. పనేం లేదండి, ఎలాగో వచ్చాం కదా, ఈ పని చేసుకునే వెళ్దాం.
ఎక్కడికి వెళ్ళాడు ఇతను? ఏమైపోయాడు? ఆలస్యం అయితే రాదొచ్చేస్తుంది. అప్పుడు పాపం తీసుకొచ్చినా చూడడం కుదరదు. ఛ! నేను కళ్యాణ మండపంలోనే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? ఇప్పటికే 2 ప్లేసులకు వస్తానని చెప్పి మిస్ చేసావు. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. డాక్టరు, స్వాతంత్రం కోసం భారతీయులు 200 సంవత్సరాలు ఓపిక పట్టారనుకున్నావా? తప్పు డాక్టర్. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం పొందడానికి అంత టైం పట్టింది. అలాగే నేను నీకు పాపం చూపించే వరకు ఆగాలి. ఓపిక పెంచుకో. నీ హితోక్తులని తర్వాత చెప్పు, ముందు పాపం చూపించు. స్వాతంత్రం గురించి మాట్లాడితే నీకెంత చిరాగ్గా ఉంటుందో ప్రతిసారి పాప గురించి మాట్లాడితే నాకు అంతే పరాగ్గా ఉంటుంది. ముందు రాధ గురించి చెప్పు. కళ్యాణ మండపం నచ్చిందా లేకపోతే రవీంద్ర భారతి బుక్ చేద్దామా? రాధకి కళ్యాణ మండపం నచ్చింది. తను హ్యాపీగా ఉంది. ముందు నా పాప నాకు చూపించు. నేను నీకు పాపం చూపించాలనే ముహూర్తం చూసుకుని మరీ బయలుదేరాను. కాకపోతే ఈ పోలీసులతోనే పెద్ద ప్రాబ్లం. దొరకని వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. సడన్గా వాళ్ళకి నేను కనిపించాను. చిన్న చేస్. ఫైనల్గా జరిగింది వాళ్ళకి అలుపు, నాకు గెలుపు. ఎప్పుడు జరిగేది అదే కదా. నాగరాజు, దయచేసి నా పాప నాకు చూపించు. అరే, మొత్తం విషయం చెప్తుంటే వినిపించుకోవేంటి? నేను ఇప్పుడు అక్కడికి రావడం కష్టంగా ఉంది. నువ్వు కిందకెళ్ళి రాధతో పాటు క్యాటరింగ్ విషయాలు చూసుకో. నేను పైన ఉన్నాను అని చెప్పావంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నావు. కావాలని నేను రాలని చెప్తున్నావు. నేను స్వతంత్రయామిని డాక్టర్. తలుపులు, గోడలు, జైలు ఇవేవి నన్ను ఆపలేవు. నేను వెళ్ళాలనుకున్న చోటికి వెళ్తాను, చెయ్యాలనుకున్న పని చేస్తాను. రేయ్, ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావురా? విత్తనం మొలకెత్తాలంటే పొలాన్ని చీలుస్తూ దున్నాలి. నాకు కావాల్సింది దక్కాలంటే నేను ఇలాగే చేస్తూ ఉండాలి. సో నువ్వు ఒక పని చేయాలి డాక్టర్. కూకట్పల్లిలో ఉన్న పరమేశ్వర్ వెడ్డింగ్ షాప్కి వస్తే పాపం చూపిస్తాను. హలో హలో. సార్, మీరు ఇక్కడున్నారా? మేడం గారు మిమ్మల్ని తీసుకురమ్మంటే అన్ని ఫ్లోర్లు వెతికాను. రండి సార్. అమ్మాయి, వాళ్ళ ఆయన వచ్చి వాళ్ళ పని అయ్యే లోపల ఇక్కడ ఖాళీగా కూర్చోవడం దేనికి? ఇంకేదైనా పనుంటే చూసుకుందాం. పిన్నిగారు చెప్పింది నిజమే. మనం వెళ్లి రూమ్లు, పార్కింగ్ ప్లేస్లు అన్నీ చూసుకుందాం. పదండి. ఏంటండి ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు? మనలాగే వేరే వాళ్ళొచ్చి పాపం ఇప్పటి వరకు ఉండి వెళ్ళిపోయారు. ఈయన్ని మీకోసం పంపానా? వాళ్ళేమో మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు.
నేను అన్ని రుచులు చూసి మీకోసం ఎదురు చూస్తున్నాను. నీకు నచ్చిన ఆర్డర్ ఇమ్మన్నాను కదా. నాకు మాత్రం నచ్చితే సరిపోతుందా? మీకు నచ్చని అవసరం లేదా? అక్కర్లేదు. అదేంటండి అలా మాట్లాడతారు? నీకు నచ్చితే నాకు నచ్చినట్టే కదా. మేడం చెప్పిన ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే సార్. పద మనం వెళ్దాం. అదిగో అక్కడ రూమ్స్ కావాలంటే వాడుకోవచ్చు. ఎక్స్ట్రా ఛార్జీ ఏమీ లేదండి. అన్నీ సరే, పార్కింగ్ ప్లేస్ గురించి చెప్పండి. మా కార్లు చాలా వస్తాయి, ఈ ప్లేస్ చాలదు. ఇది మామూలు టైంలో వాడే పార్కింగ్ ప్లేస్ అండి. బ్యాక్ సైడ్ ఇంకా ప్లేస్ ఉంది, రండి చూపిస్తాను. హారిక, ఆ? ఇంకెక్కడ నా వల్ల కాదు. మీరు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళండి, నేను ఇక్కడే కూర్చుంటాను. అల్లుడు గారు, అమ్మాయి హారిక, ఇలా రా. అల్లుడు గారు కార్లో వెళ్ళిపోతున్నారే. ఏంటి పిన్ని? అల్లుడు గారమ్మా, అల్లుడు గారు కార్లో ఉండడం నేను కళ్ళారా చూశాను. ఎవరో ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పారు కదా. ఆ ఫ్రెండ్ మన అల్లుడు గారిలాగే ఉంటాడని చెప్పలేదుగా. ఊరుకో పిన్ని. ప్రతి కార్ని, దానిలో ఎక్కే మనుషుల్ని అనుమానంగా చూస్తే అపార్థాలు తప్ప వేరే ఏమీ ఉండదు. పోసి పిచ్చిదానా, ఇప్పుడు గనుక మనం ఆ కారు వెనకాల వెళ్తే మనకు అసలు విషయం తెలిసిపోతుంది. పిన్ని, ముంబైలో ఉన్న ఆయన ఇక్కడెలా ఉంటారు? ముంబైలో ఉన్నానని మీ ఆయన చెప్పాడు, అంతేగాని మనం చూడలేదుగా. అసలు ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. పైగా కారు ఫ్రెండ్కి ఇచ్చానని మనం చూసి అడిగే వరకు చెప్పలేదు. పసిపాపని తీసుకెళ్తూ వెంట నిన్నొద్దు అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే నీకేమనిపించడం లేదు? మనకు అనిపించినవన్నీ నిజాలు అనుకోకూడదుగా. పైగా ఇలాంటి విషయాలు ఇరుగు పొరుగు వాళ్ళ ముందు బయటపడకూడదు. ఇప్పుడు ఆవిడ మన కార్ని మనమే ఫాలో అవడం చూస్తే ఖచ్చితంగా ఏదో జరిగిందని అనుమానిస్తుంది. ఇక అక్కడి నుంచి ఏమిటి, ఎందుకు అని 1,00,000 ప్రశ్నలు అడుగుతుంది. ఏదో నీ మేలు కోరి చెప్పాను. ఇక మీదట నీ విషయం ఏది జోక్యం చేసుకోనని చెప్పాగా. ఇక నేనేమీ పట్టించుకోను. పిన్నికి అబద్ధం చెప్పాల్సినంత అవసరం లేదు. పైగా తన కంటి చూపుని శంకించలేము. ఆయనలాంటి మనిషి ఆయనలాగే ఉన్నాడంటుందేంటి? నమస్తే మేడం. మేడం, సార్ ఆల్రెడీ మా దగ్గర ఉండే కార్డులో బెస్ట్ ఇవి ఫోన్లోనే చెప్పారు. అవన్నీ సెలెక్ట్ చేసి పెట్టాము, ఇవ్వండి. ఏమండి, మీరు మాటి మాటికి ఫోన్లు చేస్తుంది పెళ్లి పనులకన్నమాట. నేనేమో ఈయనకి మాటి మాటికి ఫోన్లు వస్తాయంటా అని ఆశ్చర్యపోయేదాన్ని. ఇదన్నమాట అసలు రహస్యం. ఇంకేదో నాకు చెప్పకుండా ఏర్పాటు చేయడానికి ఫోన్ వచ్చి ఉంటుంది. పక్కకెళ్ళి మాట్లాడండి. హలో. ఏమండి, మన కార్ ఎవరి దగ్గర ఉంది? ఫ్రెండ్ దగ్గర ఉందని చెప్పానుగా. ఏమీ లేదు, ఇప్పుడే మన కార్ని చూశానండి. ఇంతకీ పాపకెలా ఉందండి? బానే ఉంది హారిక. నేను ఎల్లుండే వచ్చేస్తున్నాను. త్వరగా వచ్చేయండి. నాకు చాలా టెన్షన్గా ఉంది. మనసు పరిపరి విధాలుగా పోతుంది. నా పరిస్థితి అలాగే ఉంది. నాకు నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది. ఇవి రెండు బాగున్నాయి. ఏదో ఒకటే వాడతారు కదా మేడం? లేదు, 2 రకాలు నాకు కావాలి. ఒకసారి ఆయనకు చూపించాలి. వంశీ గారు, వస్తున్నా. ఏమండి,
వంశీ గారు అంటే మీరొస్తున్నానంటున్నారేంటి? అది వంశీ అని పిలిచింది నన్ను కాదు. నేను వస్తానని చెప్పింది వంశీ అని పిలిచిన అతనికి కాదు. ఆ అవతల డాక్టర్ పిలుస్తున్నారు, నేను ఉంటాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం చెప్పాడు? పైగా నువ్వేంటి ఏదో వంశీ అంటున్నావు? ఇక్కడ కిషోర్ ఎవరూ లేరండి. ఇది వంశీ గారి ఫోన్ అండి. నేను ఒకసారి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ చేసి ఇది డాక్టర్ వంశీ గారి నెంబర్ అని చెప్పింది. కానీ నేను ఫోన్ చేసిన నెంబర్ కరెక్టే. అరే, ఇంతకు ముందు ఇవన్నీ నువ్వు చెప్పలేదే. పైగా ఎవరో అమ్మాయి మీ ఆయన ఫోన్ ఎత్తడం ఏంటి? అప్పుడు జంప్ కాల్ వెళ్ళిందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎవరో ఆయన్ని వంశీ అని పిలిస్తే వస్తున్నానన్నారు. నేను అనుకున్నదంతా అయిందే. ముందు మనం ఒక విషయం కనుక్కోవాలి. మళ్ళీ ఎక్కడికే? పైగా ఒక్కదాన్ని ఎంతసేపు ఉండమంటావు? ఒకవేళ ఆవిడ నన్ను వెతుక్కుంటూ వస్తే రిసెప్షన్ దాకా వెళ్ళానని చెప్పు పిన్ని. వాళ్ళ ఆయన బంగారం అంటుంది, అలాగని నిలకడగా ఉండదు. పోనీ అమీ తుమీ తేల్చుకుందామంటే అది లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి మేడం? ఈ రోజు మాకన్నా ముందు ఎవరో వచ్చారు కదా, వాళ్ళు ఏ పని మీద వచ్చారు? ఇక్కడికి ఎందుకు వస్తారు మేడం? కళ్యాణ మండపం బుక్ చేసుకోవడానికి వస్తారు. వచ్చిన వాళ్ళు ఎవరు? ఏంటండి బాబు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళ? దూరం నుంచి చూస్తే తెలిసిన వాళ్ళలా అనిపించారు. వాళ్ళో కాదో తెలుసుకుందామని వచ్చాను. వచ్చిన వాళ్ళ పేర్లు కాస్త చూసి చెప్తారా? ఒక్క నిమిషం మేడం. పాపకి ఇంజెక్షన్ ఇచ్చే టైం అయింది. నాకు పాప ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి నేను చూపించలేను. ఆశ తీరుతుందంటే ఏ పనైనా చేస్తారు. తీరిపోతే మనం చెప్పిన మాట విను. ఆయన పాప మిస్ అయ్యి 2 రోజులైంది. ఆ మండపంలో ఏం చెప్పారు?